అక్షర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఏకాదశి సందర్భంగా ఆలయాలను దర్శించుకున్న జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుమలలో తెల్లవారుజామున 1:45 శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. అటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిజేఐ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణ సహా పలువురు న్యాయమూర్తులు వైకుంఠ ద్వార దర్శనానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య నియోజకవర్గంలోని ఐజమండలం ఉత్తనూరు గ్రామంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో ప్రదర్శనం చేసుకున్నారు. శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. గద్వాల నియోజకవర్గం మొలకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం శ్రీ స్వామివారిని ఎమ్మెల్యే మాతృమూర్తి రేవంతమ్మ, ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారు దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారంటూ తెలిపారు. ఇవాళ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారంటూ ఎమ్మెల్యే తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణం ఉత్తనూరు గ్రామంలో ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఐజా శ్రీ శ్రీ కట్టకింద తిమ్మప్ప స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొంకల నాగేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మాస్టర్ శిక్షావళి ఆచారి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకల నాగరాజు, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పాండురంగ, మండల పార్టీ అధ్యక్షుడు ఉత్తనూరు జయన్న, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ఉప్పరి బసవరాజు, పట్టణ ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, తెలుగు తాయప్ప, తెలుగు వీరన్న, నరసింహులు, రామకృష్ణ, తెలుగు భీమన్న, చిన్న కృష్ణ, పెద్ద కృష్ణ, రామకృష్ణ మొదలగు వారి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీవీ 19వ వర్ధంతి సందర్భంగా నక్విస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చిన వ్యక్తి పీవీ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారంటూ పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమంటూ పీవీ ఘాట్ జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిందిగా బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం తెలిపారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందె లాంటి వారిని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అంటూ పీవీని కొనియాడారు రేవంత్ రెడ్డి. భూపాలపల్లిలో ప్రజల కోసం లోక కళ్యాణార్థం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఆలయం రాత్రికి రాత్రి నిర్మించింది కాదు. జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గుడి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఆలయం పక్కనే అర్చకులకు, సూపర్వైజర్లకు, వంట మనుషుల కోసం దేవుని సామాగ్రి భద్రపరచడం కోసం, భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పుడు గుడి పనులను ఆపడం, నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమంటున్నారు. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించామంటూ ఆర్మీకి చెందిన వైట్ నెట్ కార్ప్స్ ఎక్స్ ట్విట్టర్ లో తెలిపింది. ఐజపట్టణ కేంద్రంలోని గద్వాల్ రోడ్డులో శ్రీ 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 స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు. అనంతరం గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారికి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారిని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇటు వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, వివిధ గ్రామాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్స్, ప్రజలు పాల్గొన్నారు. డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. సాయంత్రం భేటీ కానున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో తమకు ఉపాధి పోయిందని ఆటో డ్రైవర్ల ఆందోళన. 10 రోజులుగా ఆందోళన చేస్తున్న డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తారనంటూ చర్చ. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం 5 మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాలలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఉత్సాహంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ యు మహేందర్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు మేరీ శాంతాక్లాస్ దేవదూతల వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. చిన్నారులు క్రిస్మస్ సందేశాన్ని చాటే పలు నాటికలు, కీర్తనలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు మహేందర్ మాట్లాడారు. ప్రేమ, కరుణ, దయతో యేసు ప్రభువు ప్రపంచాన్ని జయించారని, ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. నేటి యువత పండుగల విశిష్టతను తెలుసుకోవడం లేదంటూ వారు చెప్పారు. విశిష్టతను తెలిపేందుకు సెమీ క్రిస్మస్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పాఠశాలలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాల నిర్వహణ వలన నేటి తరానికి పండుగ విలువను తెలియజేసే ప్రయత్నం గొప్పదవుతుందంటూ తెలిపారు. ఆత్మ జన్యుపరమైన సంబంధాలను తెలిపారు. క్రీస్తు జననం చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. మండల కేంద్రంలోని ఎంబీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్త దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఎస్ఈసెల్ ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి దేవేంద్ర, మండలాలకు నాయకులు, కార్యకర్తలు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, క్రిస్టియన్ సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం గట్టు మండలం బలిగెర గ్రామంలో శనివారం గీతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పాఠశాలలోని ఉత్తర ద్వార ప్రవేశం పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించారు. ముందుగా ఉత్తర ద్వారం గేటుకు మామిడి తోరణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమ పాఠశాలలో ఉత్తర ప్రవేశం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందంటూ వారు తెలిపారు. ఉత్తర ద్వార ప్రవేశంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సివి భాస్కర్ రెడ్డి. గద్వాల్ నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో జరిగే శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జాతర మహోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత త్రిపతి ఆహ్వానించి బ్రౌచర్ మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ రాజశేఖర్ రెడ్డి, మల్దకల్ గ్రామ ఉప సర్పంచ్ సిక్కిల మల్దకల్, మాజీ ఎంపీపీ గోవింద్, విశ్వారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తిమ్మప్ప, పేదోటి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ రాముడు, సద్దనూనిపల్లి గోపాల్ ఉన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.